ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈరోజు మిమ్మల్ని సిలువ ద్వారా ఎలా తెలుసుకోవాలి అనే విషయము ధ్యానించుకుంటుండగా తండ్రి నా ద్వారా మీరే మాట్లాడి మాకు అవసరమైన మాటలు ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సిలువ ద్వారా తండ్రిని ఎరుగుట అనే అంశము ధ్యానించుకుందాం. ఎరుగుట అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎరుగుట అంటే ఇంటిమేట్గా తెలుసుకోవడం. మనం ఒకసారి మత్తయి 1వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మొదలు పెట్టుకుందాము. తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అని యోసేపుని గురించి రాయబడింది మత్తయి 1:23లో, అంటే 24లో. అంటే ఏంటి అర్థము? ఆమెను పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంకా సన్నిహితం కాలేదు, శారీరక సంబంధం లేదు. వివాహ బంధంలో శారీరక సంబంధం లేనంత వరకు వాళ్ళ మధ్యలో ఇంటిమసీ రాదు. వాళ్ళు ఒకరిని గురించి సంపూర్ణంగా ఒకరు తెలుసుకోలేరు. అదేవిధంగా మనం దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా ఆయనను ఎరుగకనే ఉంటున్నాం. ఆయనను తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి కంటిన్యూస్గా. బైబిల్ ద్వారా తప్ప తండ్రి మనసు తెలుసుకునే దానికి అవకాశమే ఉండదు. దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకోవాలంటే అంత ఎక్కువగా మనం బైబిల్ ధ్యానించుకోవాలి. అయితే ఇప్పుడు పర్టికులర్గా తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తే సిలువ ద్వారా ఎలా తెలుసుకుంటాము? యేసుప్రభు తను సిలువకు పోకముందు మెడగదిలో వీళ్ళతో శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా తండ్రిని చూపించమని అడిగినారు. అంటే ఆయనను 14:7లో మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? అంటే యేసుప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్లే అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు సిలువ ద్వారా, సిలువ సమయంలో, సిలువ విషయంలో ఏ సంగతులు దేవుని గురించి తెలుసుకోవచ్చు అనే అంశం ఈరోజు మాట్లాడుకుందాము. వుడ్రో క్రోల్ అని చాలామందికి తెలుసు. ఆయన గొప్ప రేడియో సువార్థికుడు, ఇప్పుడు కూడా జీవించే ఉన్నారు. ఆయన చాలా గొప్ప బోధలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఒక సందేశంలోని కొన్ని థాట్స్ మీ ముందు ఉంచుతున్నాను. మీకు దేవుడు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. ఎలా తెలుసుకున్నారు? బైబిల్ ద్వారానా లేకపోతే ఎవరైనా చెప్పడం ద్వారానా? వినికిడి ద్వారా కాకుండా దేవుణ్ణి తెలిసిన వ్యక్తిగా కావాలి మనం. ఎట్లా తెలుసుకోవాలి అంటే వాక్యం ద్వారానే. అది నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆయన్ని ఎరగాలి. వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయనను ప్రేమ శ్రద్ధ గల తండ్రిగా చూడాలి. యేసుప్రభు సిలువలో చనిపోతూ ఉన్నప్పుడు ఆ తండ్రి ఎలా ఫీల్ అయ్యి ఉంటాడో మనకు అది లాస్ట్గా ధ్యానించుకుందాము. కానీ అసలు తండ్రిని ఎలా తెలుసుకోవాలి, తండ్రి గురించి ఏమేమి తెలుసుకోవచ్చు సిలువ ద్వారా అనే విషయాలు ఈరోజు చూద్దాం. ఆయన తన కుమారుణ్ణి మనకు రక్షకుడిగా ఇచ్చాడు కదా, అందుకని ఆయన ప్రేమ మనం తెలుసుకోవచ్చు. కల్వరి సిలువ గుండా ఆయనను మనం అర్థం చేసుకోవడంలో సఫలం అవుతాం. మొదటిది, సిలువ ద్వారా దేవుని సార్వభౌమత్వాన్ని చూడొచ్చు. మనందరికీ తెలుసు ఆయన సార్వభౌముడైన దేవుడని. సిలువ విషయంలో ఆయన సార్వభౌమత్వం ఎలా తెలుసుకోగలము? చాలామంది సిలువ కార్యాన్ని క్రూరమైన, విషాదకరమైన ప్రమాదంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. ప్రపంచ పునాదికి ముందే అది దేవుని ప్రణాళికలో భాగం. దేవుడు సర్వోన్నతుడు. ఆయన కోరుకుంటే తన కుమారుణ్ణి సిలువ నుండి కాపాడేవాడు. సిలువ కార్యంలో జరిగిన ప్రతి విషయము దేవుని సార్వభౌమత్వం కనపడుతుంది. ఆయన సార్వభౌమ హస్తము నడిపిస్తుంది. మనకు దేవుడు ఏది చేసినా కూడా ఆయన సార్వభౌమత్వం ప్రకారమే చేస్తాడు. సార్వభౌమత్వం అంటే ఏంటి? సర్వాధికారి ఆయన, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సార్వభౌముడు. ఆయనకు ముందు జరిగేది తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది తెలుసు, ఫ్యూచర్లో జరగబోయేది తెలుసు. సృష్టి ఆరంభానికి ముందే సమస్తము
ప్రణాళికతో చేసి పెట్టున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు కలిసి ఆ వ్యక్తులు అందరూ కలిసి ఒకే గాడ్ హెడ్ కదా, మనకందరికి తెలిసిన విషయమే. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఈ సిల్వ ప్రణాళిక ఎలా జరిగింది అంటే మనకు ముందు నుంచి తెలుసు. చాలాసార్లు నేను కూడా చెప్పి ఉంటాను. ఆదికాండం 3:15లో దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు. పాపం చేసిన మనిషిని తిరిగి తన దగ్గర తెచ్చుకోవాలంటే ఒకే మార్గము, యేసుప్రభువును పంపించడం. ఆయనను శరీరధారిగా లోకంలోకి పంపించి ఆయన ద్వారా లోకపాపమంతా భరింపచేసి ఆయన శిలువ పైన మరణిస్తే అప్పుడు విమోచనం వస్తుంది అని దేవుడి ప్రణాళిక వేశాడు. కుమారుడు విధేయత చూపించి దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. దీంట్లో ముగ్గురి పాత్ర ఉంటుంది. అయితే ఈరోజు మనం దేవుని పాత్ర చూస్తూ ఉన్నాం. దేవుని గురించి ఏం తెలుసుకుంటాము అనే విషయం మనము చూసుకుంటున్నాం. శిలువ కార్యంలో జరిగిన ప్రతి విషయములో ఆయన హస్తం కనపడుతుంది. దేవుడు తన ప్రతి పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అక్కడ ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఆయన తల్లి గర్భంలో, మరియమ్మ గర్భంలో పడినప్పటి నుంచి ప్రతిదీ కూడా చివరి వరకు కూడా ఆయన ఆరోహణం అయినాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆయన ప్రణాళిక ప్రకారమే. ప్రతి పరిస్థితిని ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. యేసు మరణం ప్రమాదం కాదు, ముందే ప్రణాళిక చేయబడింది. ప్రమాదాలు అయితే ఊహించలేం కదా. అయితే ఊహించి అది ఎలా జరుగుతుందో అని అన్ని ప్రవచనాత్మకంగా తండ్రి అయిన దేవుడు రాయించి ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ముందే ప్రణాళిక చేయబడింది. ప్రమాదాలు అయితే ఊహించలేం కదా. కల్వరిలో నెరవేరిన సంఘటనలను ప్రవచించడానికి దేవుడు పాత నిబంధన రచయితలను మళ్ళీ మళ్ళీ ప్రేరేపించాడు. యెషయా ప్రవక్త ఒక మంచి ఉదాహరణ. మెస్సయ్య తండ్రికి చూపించే విధేయత అంటే ఏంటి, నిజమైన విధేయత అనేది యెషయా గ్రంథము 55-6 వచనాల్లో నేను చదివి వినిపిస్తాను. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా, అంటే తండ్రి గురించి యేసుప్రభు చెప్తున్న మాటలు అని అనుకోవచ్చు. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకోలేదు. ఇవన్నీ శిలువ శ్రమల్లో భాగాలే అని మనకు తెలుసు. యేసు మొదట తన ముఖంపై కొట్టిన శాస్త్రులకు, పెద్దలకు, అవి మనము మత్తయి 26-67లో చూస్తాం. తర్వాత కొరడాలతో కొట్టిన సైనికులకు లొంగిపోయాడు. మత్తయి 27-26లో మనం చూస్తాం. మత్తయి చివరి అధ్యాయం గురించి ఎక్కువగా చెప్తున్నాను, ఎందుకంటే అన్ని సువార్తల్లోకి వెళ్ళటం లేదు, కేవలం మత్తయి నుంచే చెప్తున్నాను. గెత్సేమనే తోటలో ఆయన సిలువ వేయబడ్డానికి ముందు రాత్రి, అంటే మత్తయి 26:39లో నీ ఇష్టం అన్నాడు. ఎంత తీవ్రంగా ఉన్నా కూడా దేవుని చిత్తానికి లోబడ్డాడు. అంటే విధేయత కనపడుతుంది. యేసుప్రభు విధేయత అద్భుతంగా కనపడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. 6-10 వరకు చూస్తే శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఆ విధంగా తండ్రి చేసిన ప్లాన్ని కుమారుడు నెరవేర్చుటలో అత్యంత విధేయత కనపడుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. ప్రతి పరిస్థితి ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన ఆధీనంలో ఉంది. ఆయన వేసిన ప్రణాళిక ప్రకారమే జరిగింది. కొన్నిసార్లు ఆయన తన ప్రణాళిక నెరవేర్చడానికి శత్రువును కూడా ఉపయోగించుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాలి అని రాయబడింది. మరి ఆయన మరియమ్మేమో నజరేత్లో ఉంది. బెత్లెహేంకు నజరేత్కు మధ్యలో ఒక 100 మైళ్ళ దూరం ఉంది. ఫుల్ ప్రెగ్నెన్సీలో అగస్టస్ సీజరు ఒక ఆజ్ఞ పెట్టాడు. అందరూ ఎవరెవరు ఊరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి అని చెప్పి. అటువంటి పరిస్థితిలో మామూలుగా అయితే ఎవరు ప్రయాణం చేయరు. కానీ యోసేపు జాగ్రత్తగా మరియమ్మను బెత్లెహేంకు తీసుకెళ్ళాడు. అక్కడే యేసుప్రభు జన్మించాడు. అది దేవుని ప్రణాళిక కాదా? ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. ఈ సిలువ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సిలువ ప్రవచనాలు చూస్తాం.
మెస్సయ్య 30 వెండి నాణేలకు అప్పగించబడతాడు అని జకరియా 11:12లో కనపడుతుంది. నేను అన్నీ చదవట్లేదు మనకున్న లిమిటెడ్ టైంలో. మీరు చూసుకోండి తర్వాత. ఇంకోసారి విన్నప్పుడు మీరు ఆ వాక్యాలు రెఫర్ చేసుకోవచ్చు. జకరియా 11:12లో 30 తులాలకు అమ్మివేస్తిని అని రాయబడింది. ఇది మనకు మళ్ళీ మత్తయి 27:9లో ఇంకొక మాట మనకు తెలుసు కదా. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు అమ్మేశాడు యేసు ప్రభువునని. తర్వాత మత్తయి 27:9లో ఆయనకు తాగడానికి చేదు చెరక ఇస్తారు అని దావీదు చెప్పాడు. కీర్తన 69:21లో. అది మత్తయి 27:34లో నెరవేరింది. సైనికులు వస్త్రాల కొరకు చీట్లు వేస్తారు అని కీర్తన 22:18లో ప్రవచింపబడింది. దాని మత్తయి 27:35లో నెరవేరింది. ఇంకా ఇలా చాలా సంగతులు జరుగుతాయని సార్వభౌమునికి తెలుసు. ఆయన రాయించి ఉంచాడు. వాటిని జరిగేలా చూశాడు. అన్ని పరిస్థితులను నియంత్రించాడు. ఈ విషయంలో దేవుడి సార్వభౌమత్వం మనకు కనపడుతుంది. అంటే తండ్రి అయిన దేవుడు సార్వభౌముడు. సమస్తము ఆయన ఆధీనంలో ఉంటుంది. మంచి జరిగినా చెడు జరిగినా, ముఖ్యంగా మన జీవితాల్లో చెడు జరిగితే అది మన మంచికే మారుస్తాడు దేవుడు. అందుకని మనం చాలా విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు సమయాన్ని నియంత్రించాడు. సమయం కూడా ఆయన కంట్రోల్లో ఉంది కదా. ఆయన ఎప్పుడు ఏది చేయాలనుకుంటున్నాడో ఆ సమయంలో చేస్తాడు. అందుకనే ఎదురు చూస్తూ ఉండాలి మనం. తగిన సమయంలో దేవుడు చేస్తాడు. సిలువ వేసే సమయాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. పస్కా పండుగ సమయంలో జరగాలి అని నిర్ణయించాడు. దాని ప్రకారము అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. దేవుడు కాలానికి అతీతుడు, ఆయన శాశ్వతుడు. కానీ ఏ సమయానికి ఆయన కట్టుబడి లేడు. ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన తన సమయంలోనే పనిచేస్తాడు. గలితీ 4:4లో ఒక మాట రాయబడి ఉంటుంది. కాలం సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అని, మరియ గర్భంలో, కన్యక గర్భంలో. మరి ఇదంతా కూడా దేవుడి ప్రణాళిక కదా. ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయన చేసిన ప్రణాళిక ఆయన ఇష్ట ప్రకారమే సమస్తము జరుగుతాయి. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు తాను రక్షకునిగా మెస్సేయగా ప్రత్యక్షపరచుకోవడానికి కూడా ఒక సమయం ఉంది. ఎందుకంటే చాలాసార్లు తను చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు వెంటనే కొంతమంది రియలైజ్ అయ్యారు. ఇప్పుడు సమరయ స్త్రీకి తానే మెస్సయ్య అని చెప్పాడు. ఇక్కడ మత్తయి 8:4లో కుష్ఠరోగిని బాగా చేసినప్పుడు ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పాడు. అంటే సమయం ఇంకా రాలేదు. ఒకవేళ చెప్పారనుకోండి, అందరూ ఆయన్ను ఊరేగించడము, ఆయనను డిస్టర్బ్ చేస్తారు. ఆయన చేయాల్సిన పరిచర్య ఆగిపోతుంది. అందుకని చెప్పొద్దంటాడు. తర్వాత లూకా 8:56లో యాయూరు కుమార్తెను మృతుల్లో నుండి లేపినప్పుడు చెప్పొద్దన్నాడు. రూపాంతర సమయంలో కూడా మార్కు 9:9లో ఇక్కడ కూడా ఇప్పుడే సమయం ఇంకా రాలేదు, మీరు చెప్పొద్దండి అన్నాడు. మత్తయి 16:16-20 వరకు మనం చూస్తే అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎవరని అందరూ అనుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు కొంతమంది బోధకుడు అంటున్నారు, కొంతమంది ఇంకేదో ప్రవక్త అంటున్నారు అని చెప్తూ, పేతురు మాత్రము నువ్వు నిజమైన దేవుని కుమారుడవు, సజీవుడవు దేవుని కుమారుడవు అని చెప్తే, నీకు ఈ సంగతి తండ్రి తెలిపాడు, తండ్రి చెప్తే కానీ నీకు ఇది తెలిసి ఉండదు, అయినా కూడా ఇప్పుడు ఇంకా సమయం రాలేదు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. యేసు మరణ సమయాన్ని ఈ కేకలు వేస్తూ సిలువ వేయండి అని కేకలు వేసిన రోమ సైనికుల డెసిషన్ కాదది, దేవుడే నిర్ణయించాడు. థియోలాజియన్స్ దీన్ని మెస్సియానిక్ సీక్రెట్ అంటారు, మెస్సియానిక్ రహస్యం అంటారు. యేసు గాడిదపై కూర్చొని యెరూషలేము లోకి ప్రవేశించేంత వరకు కూడా విజయ ప్రవేశం చేస్తాడు అని మనము మత్తయి 21:5లో చూస్తాం కదా. అదే మాట జకరియా 9:9లో ప్రవచింపబడింది. ప్రవచన ప్రకారమే జరిగింది. పరలోక తండ్రి ప్రణాళిక ప్రకారము ఖచ్చితంగా సిలువ వేయడం జరిగింది. గెత్సెమనే తోటలో ప్రభు చెప్పాడు మత్తయి 26:43లో, నేను సిలువ వేయబడుతున్నాను, ఈరోజు నన్ను బంధిస్తారు,
నేను చనిపోయి తిరిగి లేస్తాను, ఇవన్నీ చెప్పాడు ఆయన. మరుసటి రోజే అన్నీ జరిగినాయి. మరి దేవుడు సృష్టిని ఆదేశించాడు. పరిస్థితులు ఆధీనంలో ఉన్నాయి, ఆయన ఆధీనంలోనే. సమయము ఆయన ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు సృష్టి కూడా ఆయన ఆధీనంలోనే ఉంది అని అక్కడ రుజువు అవుతుంది. ప్రభు సిలువ వేయబడిన సమయము ఆయన సార్వభౌమత్వాన్ని ఎక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే 3 గంటల పాటు 12 నుంచి 3 వరకు కటిక చీకటి, కంప్లీట్ భూమి అంతా, భూలోకం అంతా కూడా చీకటితో నిండిపోయి ఉంది. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు కటిక చీకటి మత్తయి 27:45లో కనపడుతుంది. ఇది సాధారణ సూర్యగ్రహణం కాదు, సార్వభౌముని హస్తం. తర్వాత మనం చూస్తే ఒకసారి అది మత్తయి 27 చదువుకుందాము. అసాధారణ సంఘటన జరుగుతుంది చూడండి. ఇక్కడ 51 నుంచి 53 వరకు ఆయన మరణించాడు, బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినని రాయబడింది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చెనిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడరి. ఇది జస్ట్ ఇమాజిన్, ఈ సన్నివేశము ఒక హారర్ మూవీలో ఉన్నట్టుగా కనపడుతుంది కదా, కొన్ని సినిమాలలో చూపిస్తూ ఉంటారు. అంతెందుకు, మనం లాజరు విషయం కూడా ఆలోచించినప్పుడు ఆ శవానికి చుట్టిన బట్టలతో పాటే బయటకు వస్తాడు. అట్లా శవాలు బయటకు వస్తుంటే అందరు భయపడతారు కదా, అలాంటి భయానిక దృశ్యం అక్కడ మనకు కనపడుతుంది. ఇవన్నీ అసహజం కదా, మనుషులు భయపెట్టుట కాదు, కానీ యేసు రక్షకుడు మెస్సయ్య లేచిన ప్రభు అని చూపించడానికి జరిగింది. యేసయ్యే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే మరణం నుండి లేచాడు, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు అని చూపించడానికని ఈ పరిస్థితులన్నీ జరిగాయి. అవన్నీ కూడా దేవుని ఆధీనంలోనే ఉంది. కల్వరిలో జరిగింది ఏది దేవుణ్ణి ఆశ్చర్యపరచలేదు. తండ్రి ప్రణాళిక ప్రకారం జరగకపోతే ఆయన మనల్ని రక్షించగలిగి ఉండేవాడే కాదు. ఆయన విధేయతతో తను తాను అప్పగించుకున్నాడు. సార్వభౌమత్వం గురించి మనం చూసుకుందాం. ఇప్పుడు దేవుని పవిత్రత శిలువ ద్వారా మనం చూడగలం. దేవుడు పరిశుద్ధుడు అని యెషయా 57:15లో చెప్పబడింది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని రాయబడింది. ఒకసారి చూద్దాం చూడండి 15. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు అని యెషయా ప్రవక్త అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ శిలువ రక్తం ద్వారా, శిలువలో కారిన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మనల్ని పరిశుద్ధపరచడానికి అవకాశం ఉంది. మనలో పరిశుద్ధత లేకుంటే మనం దేవుని దగ్గరికి పోలేం. అందుకనే ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని అడుగుతున్నాడు. 2 కొరింథీ 5:17-21 వరకు చూస్తే క్రీస్తును కలిగి ఉంటే నూతన జీవితం ప్రారంభమవుతుంది. ఇదిగో పాతవి గతించెను, సమస్తం కొత్తవాయను అని రాయబడింది. మరి మనం కూడా అట్లా నూతనంగా మరలా జన్మిస్తే కానీ పరలోకానికి పోలేం. దానికోసం మనల్ని మనం పాపరహితులుగా చేసుకోవాలి. దానికి మనంతటి మనం చేసుకోలేం. యేసుప్రభు రక్తం ద్వారా మనము కడగబడాలి. ఆదికాండం 6:5లో చూస్తే అంతా పాపం చేశారు, కానీ పాపం లేకుండా చేస్తేనే మనం దేవుని దగ్గరికి పోగలం. పాపము ప్రతి చోట ఉంది. దేవుడు పాపం లేదు అని చెప్పలేడు, ఎందుకంటే ఉంది అని ఆయనకు తెలుసు. పాపాన్ని మర్చిపోలేదు ఆయన ఎవరైనా పాపం చేస్తే పోన్లే పాపం అని ఇగ్నోర్ చేయడు. ఆయన పాపాన్ని తప్పనిసరిగా శిక్షించి కానీ వదలడు. అయితే ఆయన సంపూర్ణ న్యాయం జరిపిస్తాడు. ఆయన సంపూర్ణ ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు. ఈ విషయంలో మనం చాలా అర్థం చేసుకునేది ఉంది. ఆయన మనకు శిక్ష ఎందుకు వేయాలో, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అని అనుకోవద్దండి. ఎంత ప్రేమించినా కూడా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఇక్కడ జరిగిన అద్భుతం ఏమంటే, ఆయన తన ప్రేమ వల్ల ఆ శిక్షను తానే భరించాడు. సిలువలో తన కుమారుణ్ణి ఏ పాపం ఎరుగని వాడిని పాపంగా చేశాడు అని పౌలు ఎంత విశదీకరిస్తాడు. మరి తానే మన పక్షాన పాపాన్ని మోశాడు.
దేవుడు పాపంతో డీల్ చెయ్యాలి. ఎలా చేస్తున్నాడు అంటే ఆమ్, కొంతసేపు సిలువలో ఆయన పాపంగా చేయబడినప్పుడు తండ్రి తన చేతిని వదిలేశాడు. కుమారుణ్ణి కూడా దగ్గరికి చేర్చుకోలేడు, ఎందుకంటే పాపంతో నిండి ఉన్నాడు ఆయన కాబట్టి. తండ్రి కుమారుడు నిత్యత్వం నుండి ఒకరి సహవాసాన్ని ఒకరు ఆస్వాదించారు. అయితే సిలువలో వదిలేశాడు. అది భయంకరమైన బాధాకరమైన క్షణం. మత్తయి 27:46లో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి వదిలితివి అని యేసుప్రభు బాధపడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటి? మనమే, మన పాపాలే. దీంట్లో అత్యున్నత ప్రేమ కనపడుతుంది, తండ్రి అయిన దేవుని ప్రేమ. రోమపత్రిక 8:32లో ఒక మాట అంటాడు పౌలు, తన తండ్రి తన కుమారుని ఇవ్వడానికి వెనుదీయనప్పుడు మనం ఏమైనా అడిగితే ఇవ్వకుండా ఉంటాడా అనే మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట ఎంత గొప్ప త్యాగం! అది మనం నమ్మాలి. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇవ్వడానికి వెనకాడనప్పుడు ఇక ఏదైనా ఇవ్వడానికి వెనకాడతాడా అని పౌలు అన్న మాటలు మన హృదయంలో స్థిరపడితే ఎంత బాగుంటుంది. అది ఆయన ప్రేమను సూచిస్తూ ఉంది. మరి వాళ్ళిద్దరికి కూడా అత్యంత భయంకరమైన క్షణం, అది బాధాకరమైన క్షణం. ఈ తండ్రి బాధపడ్డాడు అనే దానికి చిహ్నాలు కొన్ని ఉన్నాయి, కానీ కొంతమంది కామెంటేటర్స్ అంటారు దేవుడు తన ఫీలింగ్స్ అన్నీ చూపించడానికి ఆయన దేవుడు కాదు కదా, ఆయనకేం ఫీలింగ్స్ ఉండవు అన్నారు. అది కరెక్ట్ కాదండి. ఆయన తన ప్రేమను వెల్లడిస్తున్నాడు మనకు, తన కుమారుణ్ణిచ్చి. ఆయన మనతో పాటు బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే, తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అర్పించాడు అంటే ఎంత ప్రేమ ఉండాలండి. ఆ విధంగా అర్థం చేసుకుంటేనే తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోగలం. ఇహలోకపరంగా మన తండ్రి ప్రేమ తెలుసు కాబట్టి మనం ఆ విధంగా కంపేర్ చేసుకోగలిగితేనే ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోగలం. దేవుడు బైబిల్లో ఎన్నో విషయాలు రాయించొచ్చాడు ఆయన ప్రేమను గురించి, చాలా విషయాలు. ఈరోజు పొద్దున వాక్యం చదువుతున్నప్పుడు ఎంత గొప్పగా యెషయా ప్రవక్త చెప్తాడు, కన్న తల్లి తన పాలిచ్చే కుమారునైనా మర్చిపోతాడేమో కానీ దేవుడు మనల్ని మరవడు, మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అనుక్షణం. అయితే బాధ కూడా, ఆయన బాధపడి ఉంటాడు అనే విషయాలు కూడా మనకు కనపడతాయి. ఎందుకంటే మత్తయి 27లో 45-51లో మనం చూస్తే చీకటి, భూకంపం అన్నీ చూస్తే ఆయన బాధ, ఆయన కోపము, ఉగ్రత అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. మీ వల్ల నా కుమారుడు చనిపోయాడు కదా అన్నట్లుగా. అయితే ప్రేమ లేకుంటే ముందు ఆయన యాక్చువల్గా ఆయన ఆపగలడు, కానీ ఆయన ఆపలేదు. సమస్తము జరగాలి ఆ విధంగా అని. అయితే తను న్యాయంగా తన కుమారుని శిక్షిస్తున్నాడు మన పక్షాన అనే విషయం ఎవరికి కనపడకుండా చీకటిమయం చేసేసాడు లోకమంతా. దుఃఖాకరం. ఆయన కోపము భూకంపంలాగా వచ్చేసింది. మరి తండ్రి దుఃఖాన్ని, విశ్వం యొక్క దుఃఖాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ. తండ్రి దుఃఖాన్ని విశ్వము కప్పేసింది. విశ్వాన్ని ఆర్డర్ ఇచ్చాడు, నువ్వు కప్పేసేయి, నా కుమారుని దుఃఖం చూడకూడదు, నా కుమారుని శ్రమలు ఎవరు చూడకూడదు అని సృష్టిని ఆదేశించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. మరి ఆయన మానవాళిని విమోచించుటకు తప్పనిసరి కాబట్టి నిస్సహాయంగా దుఃఖించాడు అనేది మనకు కనపడుతుంది. త్యాగంలో శాశ్వతమైన ప్రేమ కనపడుతుంది. మనతో కలిసి ఏడుస్తూ విషాదాన్ని విజయంగా మార్చే దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిలో. దేవుడు కల్వరిలో మన పాపానికి శిక్ష చెల్లించడానికి మరణించినప్పుడు దేవుడు మీకోసం ఏం సాధించాడో నమ్మండి. దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన ఏకైక కుమారుని రక్షణ ద్వారా మిమ్మల్ని రక్షించమని ఆయన అడగాలి. ప్రభువా, తండ్రి, మీరు చూపించిన త్యాగము, మీరు చూపించిన ప్రేమ, ఇవన్నీ మా హృదయాల్లో స్థిరపరచుకొని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభువా,
మిమ్మల్ని ఎరుగుట సాధ్యం కాదు కానీ తండ్రి, సంపూర్ణంగా ఎరగలేము. కానీ దినదినము వాక్యం నేర్చుకోవడం ద్వారా మీ మనసు తెలుసుకునే దానికి అవకాశం మిమ్మల్ని వేడుకొంచున్నాం. సహాయం చేయండి తండ్రి. సిలువలో మీరు చేసిన త్యాగము, మీరు చూపిన ప్రేమ, అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి, ఒక తండ్రి మనసు కుమారుడు సిలువలో వేలాడుతుంటే శాపంలాగా ఎంత బాధపడి ఉంటారో అది కూడా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.